వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీని అసలు పొలిటికల్ పార్టీగా మేము గుర్తించడం లేదు, అది ఆకురౌడీల పార్టీగానే గుర్తిస్తాం. బలమైన ఐడియాలజీ ఉంది కాబట్టి మేము ధైర్యంగా ముందడుగేస్తున్నాం. మేము ఏం చేసినా అది రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఉంటుంది. ముందు మంచిగా చెప్తాం, మంచిగానే మాట్లాడతాం. వినకపోతే చొక్కా మడత పెట్టి మరీ ముందుకెళ్ళడం పెద్ద పని కాదు. సింగపూర్లో అభివృద్ధి కావాలంటే పాలన అలాగే ఉండాలి. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు. వైసీపీ నాయకులు బెదిరింపు మాటలు మానేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి. వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ఆలోచన ఎవరైనా అధికారులకి పోలీసులకి భయం ఉంటే వాళ్ళు వదిలేయండి, వాళ్ళు రారు. వైసీపీ నాయకులకి చెప్తున్న రౌడీల్ని గంజాయి వాళ్ళని కాపాడుతామంటే లా అండ్ ఆర్డర్ సెట్ ఎలా అవుతుంది? క్రిమినాలిటీ పెరిగిపోతే రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు. క్రిమినాలిటీలో కంట్రోల్ చేయలేకపోతే గత ప్రభుత్వానికి మనకి తేడా ఏముంది? పదవికి తీసుకున్న వారికి గట్టిగా చెప్తున్నా, కొందరు అధికారులు పదవుల్లో ఉన్నవాళ్ళు మిస్యూజ్ చేయకండి. ప్రైవేట్ ఇష్యూస్లో కొందరు వెళ్ళి పెడుతున్నారు, జాగ్రత్త. ప్రజల కోపం వస్తే గట్టిగా బుద్ధి చెప్తారు. మీరు తప్పులు చేస్తే ప్రజలు ఇప్పుడేం మాట్లాడరు, ఎన్నికల్లో చూపిస్తారు. నేను తప్పు చేయను, చేసే వాళ్ళని చెయ్యనివ్వను. మనం తప్పు చేస్తే గత ప్రభుత్వానికి చెప్పినట్టే మనకి ప్రజలు బుద్ధి చెప్తారు. ఇది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ముఖ్యంగా దీంట్లో వైసీపీని పొలిటికల్ పార్టీగా గుర్తించడం లేదు, ఆకు రౌడీల పార్టీగా గుర్తిస్తాం. ఇది ఆయన చేసినటువంటి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్య. ఆకు రౌడీల పార్టీ అంటే చూస్తూనే ఉన్నాం కదా, గంజాయి బ్యాచ్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటివి, అలాగే డ్రగ్స్ సరఫరాకి సంబంధించినటువంటిది, కల్తీ మద్యానికి సంబంధించినటువంటిది, ఇతరత్ర ఇవన్నీ కూడా, అలాగే బెదిరింపులకి దిగేటువంటి వాళ్ళ హావభావాలు, వీటన్నిటిని చూస్తున్నప్పుడు అదొక పొలిటికల్ పార్టీ కాదు, కేవలం ఆకు రౌడీల పార్టీ మాత్రమే. ఇదే చాలామంది అభిప్రాయం. అందుకే 164 కూటమికి ఇచ్చారు, 11 జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు అనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. సో వాళ్ళేదో ఇప్పుడు వచ్చి ఈవీఎంలు మేనేజ్మెంట్ అయిపోయింది, ఇంకోటి మేనేజ్మెంట్ అయిపోయిందంటే ఏమీ లేదు. 151 సీట్లు ఇచ్చారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంత మ్యాండేట్ గత ప్రభుత్వంలో చేసినటువంటి దానికో ఇంకో దానికో వాళ్ళు మాట్లాడతారు, అయిపోయింది. సరే, ఇప్పుడు 164 ఇచ్చారు వీళ్ళకంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలను చూసే ఇచ్చారు తప్పితే వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు అన్నటువంటిది. అలాగే ఆక్రౌడీల పార్టీ అని ఎందుకు అనకూడదు అన్నదానికి ఉన్న సమాధానాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అండ్ ఇంకొకటి కూడా అన్నారు, చాలా మంచిగా చెప్తాం, మంచిగా మాట్లాడతాం, వినకపోతే చొక్కా మడత పెట్టి ముందుకు వెళ్ళడం మాకు పెద్ద పనేం కాదు. మంచిగా చెప్తున్నారు, వినకుండా అబద్ధాలే ప్రచారం చేస్తాం, అబద్ధాలే మాట్లాడతాం, అన్యాయంగానే ముందుకు వెళ్తాం, దౌర్జన్యంగానే ముందుకు వెళ్తాం అంటే చొక్కా మడత పెడితే పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకే వెళ్తారు. మంచిగా చెప్పినప్పుడు మంచిగా తీసుకోవాలి, అభినందనలు తెలియజేసినప్పుడు అభినందించిన తగ్గ పనులే చెయ్యాలి. అంతేగాని అడ్డమైన పనులు చేసి మమ్మల్ని అభినందించట్లేదు, మమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అంటే ఎవడు తీసుకుంటాడు? ఎవరని మాత్రం మాట్లాడతారు, ఎవరు మాట్లాడగలరు? సో పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి పాయింట్ మాత్రం చాలా క్లియర్. అట్ ద సేమ్ టైం కాస్ట్ ఈక్వేషన్స్ అని ఇంకో దాని గురించి కూడా మాట్లాడారు. నేను కులాల గురించి మాట్లాడడానికి నాకేమి ఇబ్బంది లేదు, నేను ప్రతి కులాన్ని కూడా నేను అధ్యయనం పూర్తిగా చేస్తాను, ప్రతి కులాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తాను అన్నారు. ఇటీవల పిఠాపురంలో మాట్లాడినటువంటి జరిగినటువంటి సంఘటనలు వీటి నేపథ్యంలోనూ, అలాగే ఇతరత్ర మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి. ఇక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి. ఎవరన్నా తప్పు చేస్తున్నట్టుగా తెలిసింది అంటే తోలు తీయడమే, ఆయన లాంగ్వేజ్లో తాట తీయడమే. ఎవరిని ఉపేక్షించేది లేదు. సింగపూర్లో అభివృద్ధి కావాలి అన్నప్పుడు పరిపాలన అలాగే ఉండాలి. ఆబ్వియస్లీ మనకి ఏ పరిపాలన కావాలి అనుకుంటున్నామో, మన ఎలా అభివృద్ధి కావాలనుకుంటున్నామో పరిపాలన కూడా మనకి ఆ విధంగానే ఉండాలి అనేది 100% వాస్తవం. మరి అలా ఉంటుందా? అలా జరగనిస్తున్నారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు, పాత ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అవసరం లేదండి. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడు జరిగినటువంటి సంఘటనలు మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అభిమానులు వీళ్ళందరూ పెట్టించినటువంటి ఫ్లెక్సీలు రప్పా నరుకుతాం, చేతులు ఖాళీగా పెట్టు కూర్చున్నాం, ఇక్కడ మీరు నరకండ్రా బాబు వచ్చి అని చెప్పి పెట్టు కూర్చున్నాం, వాళ్ళు రప్పా నరుకుతారు. ఇది పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట. చేతులు చొక్కా మడత పెట్టుకుని వెళ్ళడం అనేదానికి అర్థం. తర్వాత గర్భిణికి సంబంధించి నిజంగా ఏమి కాకూడదని భగవంతుని ప్రార్థించాలి. బిడ్డ కదలికలు కనిపించట్లేదని డాక్టర్లు అన్నారు. పుట్టినరోజు సందర్భంగా బాణసంచ విషయంలో వచ్చినటువంటి దానికి. మరి ఇలాంటి పనులు చేసేవాళ్ళనే రాజకీయ పార్టీ అంటామా, రౌడీ పార్టీ, ఆకు రౌడీల పార్టీ అంటామా? అలాగే ఈ గంజాయి సప్లై చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తనో లేదంటే కన్వీనర్ని ఎవరినో అరెస్ట్ చేస్తే ఇంకేముంది, అక్రమంగా అరెస్ట్ చేశారు అంటే వాడు గంజాయి సప్లై చేసినా లేదంటే డ్రగ్స్ సప్లై చేసినా తప్పుడు పనులు చేసినా వెనకేసుకు రావాలా? వదిలేయాలా? వైసీపీ వాడని చెప్పి వదిలేసేయాలా? లేదంటే ఇంకో పార్టీ వాడని వదిలేయాలా? ఇలాంటి పనులు చేస్తే అది ఎవడైనా కానీ. మరి వాళ్ళందరికీ కూడా న్యాయ సహాయం అందిస్తూ అయ్యో తప్పు చేశారు, ఇది చేశారు అని చెప్పి వెనక్కి తీసుకురావాలి. ఇవన్నీ చేస్తే సంఘ విద్రోహ శక్తుల్ని వెనకాల పెట్టుకుని తీసుకెళ్ళడమేగా. చూసాంగా నెల్లూరులో లేడీ డాన్స్
ఈ లేడీ డాన్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? ఈ పార్టీ నుంచే కదా. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఘాటుగా చేసినటువంటి వ్యాఖ్య, వైఎస్ఆర్సీపీ ఆకు రౌడీల పార్టీ, అది పొలిటికల్ పార్టీ కాదు, ఆకు రౌడీల పార్టీ అని. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.